ఎలక్షన్స్ అప్పుడు మనం ఒక విచిత్రం చూస్తుంటాం. మన ఇళ్ళ దగ్గర ఆటోలు అయ్యి పెడుతుంటారు. మామూలుగా జెండా పెడితే కనుక లాగేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి అంటే స్వాధీనం చేసుకుంటారు. అందుకని జెండా పెట్టకుండా ఆటోల వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, ఆ రోజున పెట్రోల్ డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఒక 1000, 2000, 3000 చేతికి ఇచ్చేసేసి జనాలందరినీ తీసుకొచ్చి ఓట్లు ఇచ్చే బాధ్యత అని చెప్తారు. అక్కడ ఏం చేస్తారు ఆటో డ్రైవర్లు, మనల్ని పోలింగ్ బూత్ దాకా వాళ్ళు తీసుకెళ్తారు. మనం బూత్లోకి వెళ్ళాక వెనక్కి వెళ్ళిపోతారు. ఇదే మళ్ళీ ఇంకోళ్ళని తీసుకురావడానికి వెళ్తారు. మళ్ళీ బూత్ నుంచి వచ్చాక మనల్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర మాత్రం వదిలిపెట్టరు. అట్లాగ ఉంటుంది వ్యవహారం. అట్లాగే ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశం, హైదరాబాదులో, బెంగళూరులో, చెన్నైలో ఈ 3 చోట్లకి కలిపి 1100 బస్సులు ఇప్పటికీ ప్రైవేట్ బస్సులు బుక్ అయినాయట 11వ తారీఖు కోసం. అంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉన్నత చదువులు అయిపోయాక ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి దగ్గరికి ఇప్పుడు చెన్నైలో, బెంగళూరులో జరుగుతున్నాయి. ఎక్కువగా హైదరాబాద్లో జరుగుతున్నాయి. అక్కడ మీటింగులు ఏది పార్టీల వారీగా పెడుతున్నారు, నియోజకవర్గాల వారీగా పెడుతున్నారు. మీటింగులు పెట్టి అక్కడికి రమ్మనమని చెప్పి భోజనాలు అవి ఏర్పాటు చేస్తున్నారు. అయిపోయాక 11వ తారీఖు వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళకి ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊర్లో బస్సులు ఒక కోఆర్డినేటర్ని పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆ బస్సుకి ఇదివరకు ఏంటంటే అలాగ తీసుకెళ్ళడమే తప్పించి వెనక్కి తీసుకురావడం. ఈ దఫా రిటర్న్ కూడా తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే రాను పోను ఛార్జీలు పెట్టుకుంటా వచ్చి మన పార్టీకి ఓటేయండి అని పిలుపునిస్తూ ఉండటంతో దాంట్లో సిద్ధపడ్డటువంటి వాళ్ళు మనకి ఛార్జీల ఖర్చు లేకుండా ఇంటికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక మనం వాళ్ళకే ఓటేస్తామని చెప్పి ఏమన్నా రాసిస్తామా ఏంటి, లోపలికి వచ్చి ఎవడో చూడ్డు కదా. కాబట్టి వీళ్ళకి కూడా ఏంటంటే అట్లా 100 మందిని తీసుకొస్తే కనీసం 50 మంది ఓటేసినా మనకు కదా అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు పెడుతున్నారు. 1100 బస్సులు అయితే ఇప్పటికీ రిజర్వ్ చేశారట.